నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైబీ పట్టణం గ్రామంలో చోటు చేసుకున్న హత్య దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైబీ పట్టణం గ్రామానికి చెందిన చిటికెల జోగునాయుడు ఫిర్యాదు మేరకు నాతవరం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 12న ఉదయం సుమారు 2 గంటల సమయంలో ఫిర్యాదుదారుడు తన భార్య మంగతో కలిసి ఇంటి వద్ద వరండాలో నిద్రిస్తున్నారని, ఈ సమయంలో వారి కుమారుడు చిటికెల రామ్మూర్తి నాయుడు మద్యం తాగి పెద్ద కేకలు వేస్తూ అక్కడికి వచ్చి తండ్రిని తోసివేసి తల్లిని పూలకుండీతో తలపై బలంగా కొట్టాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు తాడును ఇవ్వలేదంటే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. తిరిగి పూల కుండితో ఆమె తలపై మళ్లీ కొట్టి మెడపై కాలితో తొక్కి బంగారు తాడును తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు. తీవ్రమైన గాయాల వలన మంగ అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న నాతవరం పోలీసులు కేసు నమోదు చేసి నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం 10:30 సమయంలో నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద నిందితుడు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో నాతవరం పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 2,10,000 రూపాయలు విలువ గల బంగారు తాడు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పిల్లలను గారాభంగా పెంచి పోసినట్టు తల్లిని కాలయముడై బంగారు తాడు కోసం చంపినటువంటి ముద్దాయికి చట్టపరంగా శిక్ష వేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సీఐ రేవతమ్మ, నాతవరం పోలీస్ సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ రేవతమ్మ, రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ పి రామారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న అనగా 12/9/25 తెల్లవారుదామున ఒక మర్డర్ ఫర్ గైన్ కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి. అందులో చిటికెల జోగినాయుడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పేరు రామ్మూర్తి నాయుడు, వైబీపట్నం గ్రామం. ఆయన తాలూకా భార్య మంగ ఇద్దరు కూడా ఇంటి దగ్గర పైన వరండాలో పడుకొని ఉన్నారండి. పడుకొని ఉండగా ఎర్లీ అవర్స్ 2 o'clock టైంలో వాళ్ళ కన్న కొడుకే, వాడు పూర్తిగా చెడు అలవాట్లకు లోనే పూర్తిగా త్రాగి అరౌండ్ రాత్రి తెల్లవారుదామన 2-3 గంటల మధ్యలోని ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి వెంటనే గేట్ తలుపు తీశాడు తండ్రి. మీరు లెగరా అని చెప్పేసి, నేను వచ్చినప్పుడు మీరు లెగరా అని చెప్పేసి తండ్రిని చేత్తో కొట్టాడండి. చేత్తో కొట్టేసరికి ఆయన కింద పడిపోయాడు. తల్లి అడ్డుకోబోతుండగా తల్లిని కూడా కిందనేసి తోసేసి ఒక పూల కుండితోటి నెత్తి మీద కొట్టడం జరిగిందండి, తల నెత్తి మీద. ఆవిడ వెంటనే కింద పడిపోయింది. ఈయన పారిపోయాడు, తండ్రి పారిపోయి వెనక నుంచి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ చేసేసరికి అప్పుడు కింద పడిపోవడమే కాకుండా ఆవిడ తాలూకా మెడ మీద కాలు వేసి తొక్కేసరికి ఎప్పుడైతే ఈ ఒక మంగళసూత్రం ఆవిడ మెడలో తగిలిందో ఆ మంగళసూత్రం కూడా పట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత పట్టుకొని పారిపోయాడు అనమాట. ఈ విషయాన్ని ఇమీడియట్ గా తండ్రి నాతవరం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తే దాని మీద నాతవరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 110/2025 అండర్ సెక్షన్ 1031 అంటే మర్డర్ అండి, 303 క్లాజ్ 2 అంటే 37 MS దొంగతనం కేసు, అలాగే 115 క్లాస్ 2 అంటే 323 IPC చిన్న కొట్లాటకు సంబంధించి చేతులతో గాయపరిచిన దానికి సంబంధించి ఒక FIR ఇష్యూ చేయడం జరిగింది. తోటి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు స్వీకరించి ఇమీడియట్గా నేరస్థానానికి వెళ్ళి పోస్ట్ మార్టం అంటే అక్కడ ఇంక్వెస్ట్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా కూడా నేరస్థల పరిశీలన అన్ని చేశారు. చేసిన తర్వాత క్లూస్ టీమ్ కూడా అక్కడికి విజిట్ చేసింది. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేసి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ రోజున సుమారుగా 10:30 గంటల ప్రాంతంలో రేవతమ్మ గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు మరియు సిబ్బంది అంతా కూడా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గన్నవరం మెట్ట దగ్గర సంచరిస్తున్న ముద్దాయి చిటికెల రామ్మూర్తి నాయుడు 35 సంవత్సరాలు ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన తాలూకా కన్ఫెషన్ రిపోర్ట్ కూడా మధ్యవర్తుల సమక్షంలో
రికార్డ్ చేసి ఆయన దగ్గర నుంచి ఏదైతే గోల్డ్ పుస్తులు తాడు సుమారుగా 2 తులాలు పుస్తులు తాడు పట్టుకొని పారిపోయాడో అతని దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందండి. ఈ కేసులో త్వరితగతిన ఇమీడియట్గా అంటే స్పందించి నేరస్థలానికి వెళ్ళి సాక్షులను విచారించి సాక్ష్యాధారాలు సేకరించి శవ పంచనామా జరిపించి పోస్ట్ మార్టంకి శవాన్ని పంపించడం, అట్లాగే ముద్దాయిని త్వరితగతిన అరెస్ట్ చేసి ఈ కేసును పురోగభివృద్ధి సాధించినందుకు గాను అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఈ ఎంటైర్ టీంని అంతా కూడా అభినందించడం జరిగింది. ఇమీడియట్గా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ముద్దాయిని ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఇటువంటి ముద్దాయిని త్వరగా శిక్ష పడేటట్టు చర్యలు తీసుకుంటాము. ఇందులో ఈయన రెండోది పూర్తిగా లగ్జరీస్కి అలవాటు పడిపోయాడండి. ఈయన కాస్త ఫ్యామిలీ, కాస్త డబ్బున్న ఫ్యామిలీయే, కాస్త ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఈయన ఏం చేస్తుంటాడంటే తాగడం తిరగడమే. తల్లి కూడా ఏంటంటే గారాభంగా చూసి ఈయన్ని అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం ఇవంతా చేస్తుండేది. కొంతకాలం అయ్యేసరికి అక్కడి నుంచి ఏంటంటే తల్లిని తండ్రిని కొట్టడం, ఊళ్ళో వాళ్ళకు కూడా గొడవలు పడడం గట్రా చేస్తుండేవాడు. తరువాత పంచాయతీలు పెట్టడం కూడా జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఇల్లుని ఆయనకే వదిలేసి, ఎవరు ముద్దాయికే వదిలేసి తల్లి తండ్రి ఇద్దరు కూడా వేరే చోట ఇల్లు తీసుకొని ఉన్నారు. అయితే గత 6 నెలలుగా ఈయనేమో ఊరు వదిలి వెళ్ళిపోతే సరే ఇల్లు ఖాళీ అయిపోతుందన్న ఉద్దేశంతో ఖాళీగా ఉంది, ఇల్లు పాడైపోతుందంతో రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన ఆమె ప్లస్ ఆమె భర్త ఇద్దరు కూడా వచ్చి ఇంట్లో ఉండడం జరిగింది. ఈ రాత్రి తెల్లవారుదామని వీడొచ్చి ఈయన్ని హత్య చేసి ఈ గోల్డ్ పుస్తులు తాడు పట్టుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా కేసును ఛేదించారు.